వెల్కమ్ టు గ్రౌండ్ టాక్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్. ఈ రోజు పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఈ ప్రెస్ మీట్ అంతా కూడా చాలా హీట్ పెంచిందని చెప్పొచ్చు రాజకీయ వర్గాల్లో. దాంట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఆ యొక్క హీట్ అనేది తారాస్థాయికి వెళ్ళింది అనేది కూడా చెప్పొచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ మాటలు కావచ్చు, ప్రస్తుతం ఈ రోజు మాట్లాడిన దానికి ఒక హైప్ అనేది చాలా వరకు తగ్గినప్పటికీ చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఒకవైపు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం ఈ రోజు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో కూడా తన స్పీచ్ అంతా కూడా చూసుకున్నట్లయితే కొన్ని కీలకమైన అంశాలన్నీ కూడా మాట్లాడుతూనే ఒకవైపు తెలంగాణ మీద ఏ విధంగా ప్రేమ ఉందని చెప్పుకొస్తూనే మరోవైపు చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న నేతల మీద కూడా కావచ్చు, వీరందరి మీద కూడా సరైన ఘాటు పదాలు ఉపయోగించడానికి కూడా చెప్పొచ్చు. ఇటీవల చూసుకున్నట్లయితే ఒక రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ వర్సెస్ అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ యొక్క ఎపిసోడ్ నేపథ్యంలో ఈ యొక్క స్థాయి ఇటువంటి స్థాయికి రావడానికి కూడా ఒక బలమైన కారణంగా మనం చెప్పవచ్చు. ఆ అంశం నేపథ్యంలోనే ఈ రోజు పెట్టినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్ లో ఉన్నటువంటి నివాసంలో తన ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నా అని సోషల్ మీడియా ఏదైతే ఎక్స్ లో పెట్టిన నేపథ్యంలో కూడా ఉత్కంఠ పెరిగిందని చెప్పొచ్చు. అంటే ఆ యొక్క ప్రెస్ మీట్ కైనా ఒకవైపు పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదా అనే పెట్టడం. దీనికి కారణం చూసుకున్నట్లయితే ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యం అయితే సో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ రోజు జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి సంబంధించినటువంటి నేతలందరితో కూడా కలిపి ఒక అంతర్గత ఒక మీటింగ్ తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ అంటూ కూడా పెట్టేందుకు ఆలోచన నేపథ్యంలో కొన్ని రీజన్స్ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ పోలీసు అన్ని నిరాకరించడం జరిగింది, పర్మిషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ పోస్ట్ పెట్టడం, తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ మీ అయ్యే జాగిరా అనే పదం ఉపయోగించిన నేపథ్యంలో అనేక విమర్శలు కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ మీద కూడా వస్తున్నాయి. దీనికి కాంగ్రెస్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ పదునైన మాటలు కూడా ఉపయోగించడం జరిగింది. సో మీ అయ్యే జాగిర్ అన్న పదానికి కూడా సో ఇది మా అయ్యే జాగిర్, నీ అయ్యే జాగిర్ కాదంటూ కూడా, అంటే ఆంధ్రాలో ఏం పీకలేనబడివి ఇక్కడేం పీకుతావు ఇటువంటి పదాలను ఉపయోగించడం జరిగింది. అంటే ఇటువంటి మాటల యుద్ధానికి ప్రధానమైన కారణం కూడా చూసుకున్నట్లయితే సో ఈ స్థాయికి రావడానికి అంటే ఇది రానున్న రోజుల్లో ఏ స్థాయికి వెళ్తుందనే చర్చ అయితే వస్తుందనేది కూడా మనం చెప్పవచ్చు. ఇదిలా ఉండగా జనసేన పార్టీ తెలంగాణలో పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఒక బీజంగా నిలవనుందా అనేది కూడా రాజకీయ వర్గాల్లో తెలంగాణలో కూడా ఆ విధంగానే ముందుకు వెళ్లేందుకు ఒక వ్యూహంగా అడుగు వేయడానికి ఈ రోజు ఎంచుకున్నాడా పవన్ కళ్యాణ్. ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇదంతా కూడా తెలంగాణ ప్రజలనే వారు కూడా సో చాలా ఆయన మాట్లాడిన తీరుగడ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక పదం ఉపయోగించడం జరిగింది, పాలకులు వేరు ప్రజలు వేరు. సో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నా అనే మాటల నేపథ్యం కూడా కావస్తుంది. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అందరూ ప్రముఖుల పేర్లు కూడా తీసుకురావడం జరిగింది. గద్దర్ పేరు కూడా తీసుకురావడం జరిగింది. గద్దర్కి అయితే కారు కొనిచ్చా అనే ఏదైతే ఈ యొక్క పదాలు ఉపయోగించాడో దీన్ని మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ కూడా దాన్ని వ్యతిరేకించారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడం అప్ప సంస్కృతి అయినా సరే అటువంటి పదాలు ఉపయోగించడం, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఆయన ఘాటుగా బదులిచ్చిందని చెప్పవచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో పవన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో తెలంగాణలో ఏ స్థాయి వరకు మరి రాజకీయాలు ఘాటు పెరగనున్నాయి అనేది ఈ యొక్క ప్రెస్ మీట్ తో మనం చెప్పవచ్చు. సో ఒకవైపు పార్టీని తెలంగాణలో కూడా బలోపేతం చేసేందుకు మరి వ్యూహంగా అడుగులు వేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి యొక్క ప్రెస్ మీట్ అత్యంత హైప్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ చేసిన ఇటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఇటు ప్రాంతీయ విభేదాలకి ప్రధానమైన కారణాలు అవుతాయా అనేది ఒక చర్చకైతే వస్తుంది. అందులోనూ ఒకవైపు ఇప్పటికే తెలంగాణకు సంబంధించినట్టు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఒక్కొక్కరు కూడా సో ఘాటైన పదాలు కూడా ఉపయోగిస్తూ మరి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి రానున్న రోజుల్లో ఏ స్థాయికి వెళ్తుంది అనేది కూడా మనం చూడాలి.